హే గాయ్స్ అందరికి హ్యాపీ ఉగాది. సో ఇదిగో నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుని అండ్ ఆల్సో ఇలా మొత్తం డెకరేషన్ అది కూడా చేసుకున్నాను. ఇయర్ అంతా బంగారంలా ఉండాలని చెప్పి ఇదిగో బంగారం రంగు చీర అయితే కట్టేసుకున్నాను. అది కూడా నేను జ్యోతి సిల్క్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి నేను ఆద్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర చేయించాను. లాస్ట్ టైం కూడా వీళ్ళే నాకు బ్లౌజ్ డిజైన్ చేసి ఇచ్చారు, ఎంత బాగుందో. అండ్ నా జ్యువెలరీ బ్యాంగిల్స్ అవన్నీ మలీషా ఈసారి సెలెక్ట్ చేశాడనమాట. ఇంకా తనకు నచ్చినవన్నీ కూడా నేను వేసేసుకున్నాను. నేను రెడీ అయ్యే లోపల మా పొద్దు అయితే మంచిగా వంట అయితే చేశారు. సో ఉగాది అంటే పులిహోర, పాయసం అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఉగాది పచ్చడి అంతా కూడా రెడీగా ఉండాలి కదా. సో చకచకా చేస్తారనమాట. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ లోపల ఇంటి బయట ముగ్గులతో కూడా మేము మొత్తం డెకరేషన్ అంతా కూడా చేసుకున్నాం. ఇంకా మలేషాను అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని అడిగాడు. ఇంకా ఊరుకుంటామా చలో అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరాం. ఇదిగో మా మమ్మీ ఎంత బాగా రెడీ చేస్తారో మలిషాన్ని. అండ్ మలిషాన్ కూడా ఎంత బుద్ధివంతుడిలాగా ఎంత బాగా మాట విన్నాడో. వాడికి వచ్చిన రైమ్స్, పద్యాలు అన్ని కూడా చెప్పాడు. ఇంకా మలిషాన్ డే కేర్ లో చేసే ఎక్సర్సైజెస్ ఇలా ఉంటాయని చెప్పి మాకు చూపించాడు అనమాట. ఇంకా మా మమ్మీ తను చేసిన ఉగాది పచ్చడి తీసుకొచ్చి ఇచ్చారు. స్వీటే వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మాలిషాన్ కి పెడదాం అంటే వాడైతే ఆటలో మునిగిపోయాడు, జంప్ చేసి ఆడేశాడు. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.